ह्रियं दधानमुरसं मध्ये भूनीळयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। ओम अस्मद्गुरुभ्यो नमः। లక్ష్మీనారసింహవరబ్రహ్మణే నమః. సైరాశక్తి మీడియా ఛానల్ ప్రేక్షకులకు శుభస్వాగతం. ముందుగా మేషరాశి వారికి ఈ పక్షమంతా కూడా, ఈ 15 రోజులంతా కూడా చాలా సక్రమంగా ఉంది. వీరు నూతన పనులు ప్రారంభం చేయడం, కొత్త మార్గాల్లో ఆదాయ మార్గాలను వెతుక్కోవడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పనుల్లో తొందరపడి ఎవరిని నమ్మకుండా చాలా ఆలోచించి ఎవరి మీదైనా ఒక నిర్ణయానికి రావడం, లేదా తొందరపడి ఒక మాట వదిలేయడం, ఇలాంటి తగాదాల్లో దూరకుండా ఉండడం, ఇవన్నీ కూడా చెప్పతగినటువంటి సూచన. మిగిలినంతా కూడా ఆదాయ మార్గాలు కానివ్వండి, ఆరోగ్య రకంగా కానివ్వండి, చాలా బాగుంది. విద్యార్థులకు చాలా విద్యలో చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా విదేశ ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా చాలా మంచి సమయం నడుస్తూ ఉంది. అన్ని రకాల శుభ పరిణామాలు ఉన్నాయి. అన్ని గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా పనులు నెమ్మదిగా అవుతున్నాయి, ఆలస్యం అవుతోంది అనేటటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం, లక్ష్మీ ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పతగింది. తదుపరి వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా మంచి సమయంగా ఉంది. ముఖ్యంగా లాభదాయకంగా, శత్రువుల నుండి కూడా లాభాలు వచ్చేటువంటి సమయం ఇది. ఈ సమయం అంతా కూడా చాలా ధైర్యంగా మీరు ముందటికి వెళ్తూ ఉండండి. ఏ విధమైనటువంటి భయాలు, అనుమానాలు ఏమీ అవసరం లేదు. ఆరోగ్య సమస్యలని కూడా దూరం అవుతాయి. చాలా ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు. అదేవిధంగా మీరు ఇదివరకు ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టి డబ్బుల కోసం ఆగిపోయి ఉన్నారో అవన్నీ కూడా మీకు ఆదాయ మార్గాలుగా ఇప్పుడు మారి మీకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చేలాగా, ఇంట్లో కూడా చాలా ఉల్లాసమైనటువంటి వాతావరణాన్ని గడిపేలాగా చేస్తాయి. చాలా మంచి సమయం జరుగుతూ ఉంది. ఇష్టదేవత ఆరాధన చేయడం, ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం, ఆలయాల సందర్శన చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి కానీ, పెద్దవాళ్ళకు సంబంధించి కానీ ఆరోగ్యం గురించి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అదంతా మిగిలిన విద్య కానీ, ఉద్యోగంలో కానీ చాలా మంచి పరిణామాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు ఏవైనా ఉంటే వాటిని అనవసరమైనట్టుగా పెద్దవిగా చేసుకోకుండా, చాలా చిన్నగా ఒక చిన్న మాటలో అయిపోయేదాన్ని చాలా పెద్దదిగా చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ముందు ఇంకా మంచి వాతావరణం, ముందు ఇంకా మంచి కాలం మీకోసం ఉంది. తదుపరి మిథున రాశి వారికి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని గందరగోళాలు, ఆందోళనలు పడకండి. చాలా ప్రశాంతంగా ఉండడం, కుదిరితే ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీ ఆలోచనలపైన చెడు గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం కంగారు పడడం, కోపానికి రావడం, పనులు గజిబిజిగా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం ప్రశాంతంగా మీరు కనుక ఆలోచించగలిగితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని మీ ఉద్యోగంలో కానీ, మీ చదువుల్లో కానీ, దేంట్లో అయినా కూడా శుభ ఫలితాలని మీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే మీకు ధనానికి సంబంధించినటువంటి వాటిలో చాలా మంచి సమయం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరికైనా అనవసరంగా మీరు మాట ఇచ్చేసి దానం చేసేయడం, లేదా అనుకోని ఏదో హడావిడిగా మీరు పెట్టుబడులు పెట్టేయడం లాంటివి చేయకుండా, ఆ పెట్టుబడి పెట్టే దగ్గర కానీ, దానం చేసేటటువంటి దగ్గర కానీ అనుకోకుండా, అంటే మనం చూస్తూ ఉంటాం చెక్ రాసేటప్పుడు 8,000 రాసే దగ్గర 80,000 రాస్తూ ఉంటాం ఒక్కోసారి. అలాంటివి చూసుకోకుండా, దానివల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. శుభ ఫలితాలని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి వారు ఈ సమయం అంతా కూడా చాలా ఎక్కువ ఖర్చులు చేయవలసి వస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యం పైన, కంటికి సంబంధించినటువంటి విషయాలపైన చాలా దృష్టి పెట్టండి. ముఖ్యంగా పిల్లలైనా కూడా పిల్లలకి ఎక్కువగా
ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. చాలా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం సూచన కాబట్టి వాటికి దూరంగా ఉండడం వల్ల ముందు జాగ్రత్తగా మీరు శుభాల్ని పొందే అవకాశం ఉంటుంది. కంటిని జాగ్రత్తగా పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు భవిష్యత్తులో అంటే ఏదైనా ఒక పని చేయాలంటే రేపు ఏదైనా పని చేయాలనుకోండి, ముందు రోజే మొత్తం అంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అలా చేయకుండా నేరుగా మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మొత్తం అంతా గజిబిజి అవుతారు. చాలా ఆందోళనగా అసలు చేయవలసిన పని కాకుండా లేని అవమానాలు కానీ లేనటువంటి ఆరోపణలు కానీ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సావధానంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం మీకు కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీరెవరికైనా కూడా మంచి చెప్పాలనుకున్నా కూడా అక్కడ మీ మాటలు అవసరమా, మీరు చెప్పేది అవసరమా లేదా అనేది చూసి చెప్పండి. ఎవరు మిమ్మల్ని అడగకుండానే మీ సలహాలు ఇవ్వడం ద్వారా కూడా మీ గౌరవానికి భంగం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ గౌరవం పెరిగేట్టుగా, మీ యొక్క హుందాతనం గంభీరం పెరిగేట్టుగా మీరు చాలా వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా రామకోటి రాయగలిగే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రామకోటి రాయడం ద్వారా కూడా మీ యొక్క గౌరవానికి భంగం అయ్యేటువంటి ఆపదలు ఏమున్నా కూడా ఆపదలన్నీ కూడా హరించి వేసేటువంటి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో మీకు శుభాలు కలుగుతూ ఉంటాయి. మిగిలినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, లేదా మీరు చేస్తున్నటువంటి ఏ పెట్టుబడుల్లో కానివ్వండి, ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా భయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి హాయిగా పెట్టుబడులు పెట్టండి. అంతేకాకుండా భూమి మీద ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టండి, శుభాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సమయం అంతా కూడా ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించవలసినటువంటి సమయము. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు మీ ఉద్యోగంలో కూడా, మీ యొక్క విద్యలో కూడా, మీరు చేయాల్సినటువంటి ప్రయాణాల్లో కూడా అనుకోని మలుపులు ఏమిటండి, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతోంది అని అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటివి అయ్యే ప్రమాదాలు చాలా మట్టుకు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆకస్మిక మార్పులు రావడం అలాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక మార్పులు వచ్చినా కూడా మీరు ఎక్కడ కంగారు పడకుండా భగవంతుడిపైన విశ్వాసంతో మీరు ముందటికి వెళ్తూ ఉండండి. చిన్న చిన్న వాటికి కూడా భయపడడం ద్వారా మన మనోబలం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. విశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా మీకు సరైన మార్గాన్ని గురువుల ద్వారా, భగవంతుడి ద్వారా మీకు సరైన మార్గం దొరుకుతుంది. చాలా చక్కటి విజయాలను పొందుతారు. ముఖ్యంగా శనివారం నాడు గోసేవ తప్పక చేయండి. మీకు ఎక్కడి నుంచి కూడా అనారోగ్య సమస్య కానివ్వండి, లేదా మీ యొక్క ఆకస్మిక మార్పులు ఇలాంటి వాటి నుంచి, భయాల నుంచి మీరు బయటపడతారు. గోసేవ ద్వారా సకల దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే గోసేవ అంటే కేవలం గోవుల దగ్గరికి వెళ్ళి మనం ఏదో అక్కడ వాటికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వడం, లేదా వాటికి ఏదో సేవ చేయడం మాత్రమే కాకుండా ఎక్కడైనా గోవులను రక్షించవలసినటువంటి సమయాల్లో మీరు ఖచ్చితంగా ముందట ఉండేటువంటి ప్రయత్నం చేయండి. గోవును రక్షించడం సకల దేవతల నిలయమైనటువంటి ఆవు కాబట్టి అన్ని దేవతల ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ 15 రోజులంతా కూడా చాలా చక్కటి విజయాలు అందుకోబోతున్నారు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు వెన్నంటగా మీ భాగ్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం వెతుక్కుంటూ వచ్చేటువంటి సమయము. దేంట్లో కూడా మీరు అనుమానపడకుండా హాయిగా ముందటికి వెళ్ళవచ్చును. పెట్టుబడులు పెట్టే దగ్గర కానివ్వండి, మీ ఉద్యోగంలో కానివ్వండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం. అక్కడికి మా పై ఉద్యోగి నన్ను ఏమైనా ఇవాళ ఇబ్బంది పెడతాడేమో, లేదా ఆ పై ఉద్యోగి వల్ల ఏమైనా తిట్లు తింటానేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ భయాలన్నిటి నుంచి కూడా మీరు బయట ఉండేటువంటి సమయం అన్నమాట. ఏ చిన్న పనికైనా కూడా భయపడుతూ వెళ్లకుండా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని తిడతారు అనుకునేటువంటి పై ఉద్యోగి కానీ, లేదా మీ వాతావరణం ఉద్యోగ వ్యాపారంలో వ్యాపార స్థలంలో కూడా ఎక్కడా కూడా మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి సమయం కాబట్టి చాలా గొప్పనైనటువంటి విజయాలు మీరు అందుకుంటారు. 10 మంది కూడా మీ సేవలను గుర్తించేటువంటి సమయం వచ్చింది. మీకు చాలా శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలకు, విద్యార్థులందరికీ కూడా చాలా మంచి సమయం. మీరు ఏది ఎంచుకున్నా కూడా ఆ మార్గంలో గొప్పనైనటువంటి విజయాలు పొందేటువంటి సమయం కాబట్టి భగవంతుడిపైన విశ్వాసం వేసి చాలా ముందటికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉండండి. అదేవిధంగా ముఖ్యంగా మీరు హయగ్రీవ స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా గొప్పనైనటువంటి అనుభూతిని మీరు పొందగలుగుతారు. తదుపరి తులారాశి.
తులారాశి వారు ఈ సమయం అంతా కూడా ముఖ్యంగా స్థిరంగా ఒక దానిపైన ఉండడం, లేదా మీ ఆలోచనల్లో స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఒకసారి ఒక పని చేద్దామని, మళ్ళీ ఆ పనిని మధ్యలో వదిలిపెట్టి ఇంకో పని చేద్దామని, ఇలా అనేకమైనటువంటి గందరగోళాలన్నీ కూడా చేసుకునేటువంటి సమయం ఇదంతా కూడా. కాబట్టి మీరు ఒక స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి ఒక మార్గం, ఒక దారిలో వెళ్దామని పోయి ఇంకో దారిలోకి వెళ్ళి అలా చిక్కుబడిపోకుండా మొదలే ఆ మార్గాన్ని అంతటిని కూడా ఎన్నుకొని ప్రణాళిక వేసుకొని అలా మార్గంలో ప్రయాణించండి. మీకు శుభాలు కలుగుతాయి. అదేవిధంగా మీకు చాలా ఏండ్లుగా ఉన్నటువంటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రాహువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవేవి కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టవు. గురువు చాలా మంచి స్థానంలోకి వచ్చాడు కనుక మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి శుభాలన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే ఏదైనా పెళ్లి గురించి ప్రయత్నం చేసేవారు, ఇల్లు గురించి ప్రయత్నం చేసేటువంటి వారు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకునేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి సమయము. ఏ పనిలో అయినా కూడా శుభాలు తప్పక కలుగుతాయి. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి సమస్య అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, అకాల భోజనాలు, ఇలాంటివన్నీ కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా ఉదర సమస్యలు ఏవైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యవంతులుగా ఉంటారు, శుభాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సమయం అంతా కూడా చాలా గొప్పనైనటువంటి విజయాలు కలుగుతాయి. ఉద్యోగంలో ముఖ్యంగా చాలా పదవి ఉన్నతి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా గొప్ప స్థానభ్రంశం కానీ, మీరు అనుకున్న దగ్గరికి మీ ఉద్యోగం మారడం కానీ, మీరు ఉండేటువంటి ఉద్యోగంలో చాలా గొప్పనైనటువంటి అనుకూలతలు పొందడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పనైనటువంటి అవకాశాలు వస్తాయి. రాజకీయంగా కానీ లేదా కళలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా శుభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంది. అదేవిధంగా అనుకోకుండా అంటే అనవసరంగా కోపాన్ని చూపెట్టడం, అవసరం లేని చోటల్లో మీరు కోపాన్ని చూపెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోకండి. కోపం ఎవరికైనా కూడా చాలా సహజంగా వస్తుంది. అది చూపెట్టే ఆ సమయము, సందర్భం ఉందా లేదా చూసుకోండి. దానివల్ల మీరు పొందవలసినటువంటి లాభాన్ని పొందకుండా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుజుడికి సంబంధించినటువంటి ప్రభావం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక మంగళవారం నారసింహ ఆలయాల దర్శనం చేసుకోవడం, నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు కోపం ద్వారా వచ్చేటువంటి నష్టాల నుంచి మీరు బయటపడతారు, శుభాలను పొందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎన్నో ఏళ్ళుగా ఏదైనా రుణ సమస్యల్లో, అప్పుల సమస్యలో ఉన్నవారైనా కూడా అప్పుల నుంచి బయటపడేటువంటి సమయం మీకు వస్తుంది. చాలా శుభాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు చాలా గొప్పనైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏది ఎంచుకున్నా కూడా పై ఉద్యోగాలు, పై విద్య ఏదైనా కూడా మీరు పొందేటువంటి సమయంలో చాలా గొప్పనైనటువంటి శుభాలు మీరు పొందుతారు. ఏదైనా ఒకటి అప్లై చేస్తే దాంట్లో మీకు గొప్ప విజయం కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా, ఈ ఆనందాలన్నింటినీ కూడా స్వీకరిస్తూనే ఏదైతే అప్లై చేసి దాంట్లో విజయం పొందారో దానిపైనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మారకుండా అటు ఇటు ఫికిల్ మైండ్ అంటూ ఉంటాం కదా, ఊగుతూ ఉంటారు అని అంటారు కదా, అలా ఉండకుండా దానిపైనే ఏకాగ్రతగా మీరు శ్రద్ధ వహించండి. గొప్పనైనటువంటి విజయాలు తప్పక పొందుతారు. ముఖ్యంగా మీకు గురువు చాలా చక్కగా ఉన్నాడు. గురువుతో శుభాలు కలుగుతూ ఉన్నాయి. గురువుల అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. ఆ విధంగా గొప్పనైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ముందు జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ముఖ్యంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పైన ఎక్కువ మీరు కృషి చేయవలసినటువంటి సమయము. అనేకమైనటువంటి ఆలోచనల పరంపరలో అలా మునిగిపోవడం ద్వారా అనవసరమైన మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, చంద్ర దర్శనం చేసుకోవడం, లేదా దగ్గరలో ఉన్నటువంటి నదీ దర్శనం, సముద్ర దర్శనం లాంటివి చేసుకోవడం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకు ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఇంట్లో పిల్లలంతా కూడా చాలా గొడవగా చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఇలాంటి వాటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయండి. చాలా శుభాలను మీరు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా
రోజు సంగీతానికి సంబంధించినవి కానీ ఏదైనా పిల్లలకు వినిపించడం ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా కూడా మానసికంగా ఉండేటువంటి ఆందోళన నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మిగిలిన గ్రహాలని కూడా చాలా బాగున్నాయి. అనేకమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. చాలా గొప్ప 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 వైద్యులు కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనసుకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందిని మేమేమి చేయలేము, దాన్ని మేమేమి తీయలేము అని అంటూ ఉంటారు. కాబట్టి మొదలు మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేయండి. మిగిలినవన్నీ కూడా మీకు సమకూరుతాయి. ఇదివరకు మీరు ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నటువంటి కొత్త ఇంటి వ్యవహారాలు కానివ్వండి, కొత్త పనులు కానీ అన్నీ కూడా ముందడబడతాయి. సకల శుభాలు కూడా మీ ముందున్నాయి. అన్నీ కూడా మంచి రోజులే ఉన్నాయి. శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, రాహువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ దూరమైనటువంటి సమయం కాబట్టి అన్నీ కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి. చాలా పాజిటివ్ దృక్పథంతో శుభాలను ఆలోచిస్తూ ఉండండి, మీకు మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి వారు ముఖ్యంగా మీరు ఏదైతే చేస్తూ ఉన్నటువంటి పని కానీ లేదా ఇంట్లో అయినా కూడా ముఖ్యంగా ముందు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. మీరు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నారు. శని ప్రభావం మీకు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా మీరు వాహన ప్రయాణాలు, మీరు సొంతంగా నడిపేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. శుభాలన్నీ కూడా పొందడానికి అంటే ముఖ్యంగా మీరు ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలో ఉన్నప్పుడు వాహనాలు నడుపుతూ ఉండడం ఇలాంటివి వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏవైనా మీ ముందుకు వస్తే వాయిదా వేసి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తాను అన్నట్టుగా మీరు సమయాన్ని మార్చుకోండి. తద్వారా మీకు వాహనాల ద్వారా ఉండేటువంటి ఇబ్బందులు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే శనివారం ముఖ్యంగా శని దర్శనం చేసుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్ర కవచ స్తోత్రం అనే ఒక గొప్పనైనటువంటి స్తోత్రం ఉంది. దాన్ని కనుక చదువుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా మన ఉద్యోగ వ్యాపార అవకాశాలకు సంబంధించినటువంటి కానీ నష్టాల నుంచి బయటపడుతూ అలాగే మీకు ఒక వజ్ర కవచంలాగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవడం ద్వారా శుభాలను పొందుతారు. తదుపరి మీనరాశి వారికి ముఖ్యంగా శరీరానికి సంబంధించినవి ఎప్పటి నుంచో కూడా ఆరోగ్యానికి సంబంధించినవి ఏవి కూడా బయటపడని అనారోగ్య సమస్యలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అవన్నిటి నుంచి కూడా మీరు బయటపడడానికి ముఖ్యంగా శనైశ్చరకృత నారసింహ స్తోత్రము, శని సంబంధించినటువంటి దోషాలు పోవడానికి రుణ విమోచక నారసింహ స్తోత్రము ఇలాంటివి చేయడం ద్వారా శరీరానికి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా మీకు ఎప్పటివో నేను కట్టకపోయినా పర్వాలేదు తర్వాత ఎప్పుడో కట్టుకుంటాను అని అనుకునేటువంటి రుణాలు కూడా మిమ్మల్ని వెంబడిపడి మీ దగ్గర డబ్బును వసూలు చేసేటువంటి సమయం కనుక మీరు అప్పుల గురించి చాలా జాగ్రత్త పడవలసినటువంటి సమయం. ఎక్కడైనా కూడా ఏ అప్పు తీసుకున్నా ప్రతిదానికి కూడా మీ దగ్గర ఒక దాని రుజువు మీరు పెట్టుకోవడం, ఎందుకంటే అనవసరంగా మీరు పే చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా మీకు చెడు సమయంలో అంటే మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మీకు రక్షగా ఉంటాయి. చాలా మట్టుకు మనం కాన్షియస్గా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. తద్వారా మీకు శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం లేదా ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్యం లేదా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా నారసింహ ఆలయాలు, ముఖ్యంగా యాదగిరి కానివ్వండి, దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా మీకు తొందరగా దాని నుంచి మీరు విముక్తులు అవుతూ ఉంటారు. తొందరగా మీరు ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం లేదా సరస్వతికి సంబంధించినటువంటి ఏదైనా ఆలయాన్ని దర్శించడం కూడా మీకు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంది, అలాగే రాహువు ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అనవసరంగా ఎవరిని కూడా నమ్మే ప్రయత్నం చేయకండి. నమ్మేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి.